హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఎయిమ్స్లో అండ్ అదర్ సెంట్రల్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. బిగ్ నోటిఫికేషన్, చాలా పెద్ద నోటిఫికేషన్ ఇది. ఎందుకంటే 3500 పోస్టులు ఉన్నాయి దీంట్లో. 10th, ఇంటరు, డిగ్రీ, బిఈ, నర్సింగు, ల్యాబ్ టెక్నీషియను ఏ చదివినా కానీ మీకు అందరికీ పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి వయసు కోసము, అర్హత, జీతము, సిలబస్, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మొదటి వారు చూసిన వారే సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి, మీకు ఉపయోగపడకపోయినా కానీ మీ కొలీగ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి, పిల్లలకు కానీ ఎవరెవరు ఉపయోగపడి వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అన్ని పోస్టులకి కలిపి సిఆర్ఈ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వారు. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంటు. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే 278/225. ఎప్పుడంటే 11/7/2025లో నోటిఫికేషన్ రావడం జరిగింది. డీటెయిల్స్ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ది కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 2025 ఎయిమ్స్కి, అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, బాడీస్కి ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీ వారు. ఇది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనకి 31/2025 జూలై, ఈ నెల 31 దాకా ఉంది. మర్చిపోకండి పిల్లలు, మీరు చాలా జాగ్రత్తగా దీన్ని అయితే నింపండి. తర్వాత మనకి అడ్మిట్ కార్డులు వారు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. సిబిటి టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది 25th ఆగస్ట్ 2025. ఇంకో రోజు 26 ఆగస్ట్ 2025 టెంటేటివ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ స్కిల్ టెస్ట్ వాళ్ళు మీకు ఈ ఎగ్జామ్ సిబిటి పాస్ అయిన తర్వాత వారు మీకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ మొత్తం ఈ నోటిఫికేషన్ 183 పేజీలు ఉంది. నేను మెయిన్ దీంట్లోంచి మీకు తీసి చెప్తాను. మీరు ఫుల్ డీటెయిల్స్ చదివి ఒకసారి అయితే అప్లై చేయండి. మనకి జాబ్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఎయిమ్స్, అన్ని ఎయిమ్స్, భోపాల్ అని, బాలస్పూర్ అనేసి, తర్వాత జమ్మూ అనేసి, తర్వాత నాగపూర్, పాట్నా, మొత్తం ఓవరాల్ ఇండియాలో ఎన్ని ఎయిమ్స్ ఉన్నాయి దాంట్లో ఉద్యోగాలు అయితే ఉంటాయి. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో కూడా నీకు ఉద్యోగాలు అయితే ఉంటాయి. మనకి ఇలాగ మనకి అన్ని రకాల పోస్టులు అయితే అన్ని రకాల చోట్ల వివిధ రకాల మన హాస్పిటల్లో మనకి పోస్టులు అయితే ఉన్నాయి అవైలబుల్గా. మనకి ఇది ఎలా ఎగ్జామ్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, లాస్ట్లో చెప్తున్నా సార్ ఎలా అప్లై చేసుకోవాలని. ఎప్పుడు వెళ్ళేసి వెబ్సైట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది చాలా రకాల పోస్టులు ఉన్నాయి. మనకి 53 రకాలైన పోస్టులు ఉన్నాయి కాబట్టి దీనికి 18 నుంచి 35 దాకా, అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక రకంగా ఉంటుంది. అదొకసారి నేను ఫుల్ డీటెయిల్స్ చెప్పేటప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓసీ వారు దీనికి అప్లై చేసుకోవడానికి 18 నుంచి 35 దాకా, అంటే వివిధ రకాల పోస్టులకు వివిధ రకాలుగా ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తే మ్యాక్సిమం 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్నవారు ఓసీ క్యాండిడేట్లు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వారు 35 + 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నవారు, సెంట్రల్ గవర్నమెంట్లో సివిల్ ఎంప్లాయీ కానీ చేస్తున్నవారు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీ అంటే పోస్ట్ ఆఫీసుల్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్లో చేస్తున్నవారు వారికి గ్రూప్ సి పోస్టులకి ఓసీ వారు అయితే 40 సంవత్సరాలు, 3 years కంప్లీట్ అయి ఉండాలి, దీంట్లో కండిషన్ ఇచ్చారు. తర్వాత ఓబీసీ వారికి అయితే 43 years దాకా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 45 years దాకా. గ్రూప్ సి పోస్టులకి మీకు జమ్మూ వారు అయితే అవసరం లేదు, మనం జమ్మూ కాదు కాబట్టి. తర్వాత విడోస్, డైవర్స్ ఉమెన్, తర్వాత ఉమెన్స్ జ్యుడిషియరీ సపరేటర్గా ఉంటారు కదా కొంతమంది. ఎవరు భర్త చనిపోయిన వారు కానీ, లేకపోతే డైవర్స్ తీసుకున్నారంటే విడాకులు తీసుకున్నవారు కానీ, ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంటుంది కదా, సపరేట్గా ఉంటారు కదా జ్యుడిషియరీ, వారికి సద్వినియోగపరచుకోండి అవకాశం. మహిళలు అన్రిజర్వ్డ్ అంటే ఓసీ వారికి 30 సంవత్సరాల దాకా ఏజ్ అయితే ఇవ్వడం అప్లై చేసుకోవడానికి. ఓబీసీకి 38 years ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి 48 years జరిగింది. ఒకవేళ డిఫెన్స్లో
మీకు డిజబిలిటీ పర్సన్స్ ఉంటారు కదా, కొంతమంది హాస్పిటల్లో ఫారిన్ కంట్రీస్ కోసం ఉన్నవారు, డిజబుల్గా ఉన్నవారు 5 ఇయర్స్ జనరల్ క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది. ఓబీసీ వారికి 8 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వారికి 10 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు సర్వీస్ క్లర్క్ కింద చేస్తారు కదా, ఎల్డీసీ చేస్తూ ఉన్నవారు, అదే చేస్తారు కదా ఆర్మడ్ ఫోర్సెస్లో, వారికి 45 ఇయర్స్, 48 ఇయర్స్, 50 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వారికి రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి జనరల్ క్యాండిడేట్ ఓబీసీ వారికి 3,000 రూపాయలు ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారు ఈడబ్ల్యూఎస్ 2,400. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి ఎటువంటి ఫీజు లేదు. ఎస్సీ ఎస్టీ వారు తర్వాత మీకు ఫీజు పేమెంట్ చేసి ఎగ్జామినేషన్ రాసిన వారికి మీకు డెబిట్ అవుతుంది అనేసి ఇవ్వడం అవుతుంది, అంటే రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది అనేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఎగ్జామ్ మీరు కంపల్సరీ వెళ్ళాలి. మీరు సిబిటి టెక్స్ట్ ఎగ్జామినేషన్ 25, 26 అయితే జరుగుతుంది. అడ్మిట్ కార్డు మీకు సైట్లో చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది, ఆ సైట్లోకి వెళ్ళాలి. వెబ్సైట్లోకి 7 డేస్ ముందర మీకు స్టేటు సిటీని చూసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ 3 డేస్ ముందర అడ్మిట్ కార్డు మీకు ఇష్యూ చేయడం జరుగుతుంది అనేసి ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు స్కిల్ టెస్ట్కి సపరేట్, మళ్ళీ మీరు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత సపరేట్ మీకు అడ్మిట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. సిబిటి ఎగ్జామ్కి 90 మినిట్స్ మీకు డ్యూరేషన్ ఉంటుంది. ఎగ్జామ్ రాయడానికి 100 క్వశ్చన్లు మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. 400 అంటే ఒక క్వశ్చన్కి 4 మార్కులు ఉంటుంది అనేసి. తర్వాత 20 క్వశ్చన్స్ జీకేఈ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ కోసం 20 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. 80 క్వశ్చన్స్ మీరు ఏ గ్రూప్కి పెట్టుకుంటున్నారో ఆ గ్రూప్కి సంబంధించి రెస్పెక్టివ్ గ్రూప్స్కి 80 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది 5 సెక్షన్ల కింద విడగొట్టడం జరుగుతుంది. 18 మినిట్స్ ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది. దాంట్లో 20 క్వశ్చన్స్ ఉంటుంది. ఓవరాల్ 90 మినిట్స్ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది టెస్ట్. చాలామంది అడుగుతారు తెలుగులో ఉంటుంది సార్, ఇంగ్లీష్లో ఉంటుంది అంటారు. ఇది అయితే మనకి 10th క్లాసు మెట్రికులేషన్ ఇంటర్మీడియట్ చదివిన వారికి ఇంగ్లీషు, హిందీలో పేపర్ అయితే ఉంటుంది. దానిపైన ఎవరైనా సరే డిగ్రీ కానీ, బీఈ కానీ, బీటెక్ కానీ, తర్వాత బీఎస్సీ నర్సింగ్ కానీ వాళ్ళ చదివిన వారికి ఇంగ్లీష్లో ఉంటుందని పేపరు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒక క్వశ్చన్కి 4 మార్కులు ఉంటుంది. అన్ని క్వశ్చన్కి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. 1/4 అంటే 0.25. క్వాలిఫికేషన్ మార్కు 40% అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వారికి, 35 మార్క్స్ ఓబీసీ, 30 మార్క్స్ ఎస్సీ ఎస్టీ వారికి ఉంటుంది. ఇలాంటివి ఎప్పుడు క్వాలిఫికేషన్ మీరు ఎప్పుడు పెట్టుకోకండి. క్వాలిఫికేషన్ ఎంత అని క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అని అడిగారంటే మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వట్లేదు. ఏదో ఎగ్జామ్కి మీ తల్లిదండ్రుల కోసం వెళ్ళి ఎగ్జామ్ రాస్తున్నారు అంతే. ఎందుకంటే మీరు క్వాలిఫైయింగ్ మార్క్స్ అడగకూడదు. ఎంతకి టెస్ట్కి ఎన్ని మార్కులు ఉంటుంది సార్ ఎంసీక్యూ అంటే ఆ క్వశ్చన్ అడగండి. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్కి 100 రైట్ పెట్టుకుని రావాలి. అన్నిటికీ ఆన్సర్ కరెక్ట్ పెట్టుకొస్తే మీకు 400 మార్కులు వస్తాయి. 400 మార్కులు వస్తే మీకు ఉద్యోగం ఇస్తారా, తక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తారా? ఎప్పుడు ఉద్యోగం మీకే ఇస్తారు. కాబట్టి మీరు క్వాలిఫైయింగ్ మార్కుల కోసం ఆలోచించకండి. అలా ఎప్పుడైతే చదివే వాళ్ళైతే మీరు ఉద్యోగంకి అప్లై చేయకండి. ఏదైనా సరే ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం ఉంటే చూసుకోండి, లేదా ఏ లేబర్ వర్కులకైనా వెళ్ళిపోండి. మీ తల్లిదండ్రులు డబ్బులు మాత్రం ఎగ్జామ్ ఫీజుల కింద వేస్ట్ చేయకండి. నా ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయబని ఏం పర్లేదు. మీరు మాత్రం క్వాలిఫైయింగ్ మార్కులకు మాత్రం మీరు ఎప్పుడు అయినా సరే చూడొద్దు. మీకు ఎంతకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ నేను రైట్ పెట్టి వస్తాను. 1, 2, 3 తప్పు అయి ఉంటాయి, అది అవసరం లేదు. 95 క్వశ్చన్స్ నేను ఆన్సర్ పెట్టి వస్తే మీకు ఉద్యోగం ఇస్తారు కంపల్సరీ. అలా ప్రిపేర్ అయిన వాళ్ళైతే గవర్నమెంట్ జాబులకి అప్లై చేసుకుని, అందుకని క్వాలిఫై అయిన తర్వాత నేను వెళ్తాను, అక్కడ ఊర్లు తిరిగి వస్తాను, లేదా హైదరాబాద్ చూసేస్తాను, విశాఖపట్నం చూసేస్తాను మాత్రం అనేవి పెట్టుకున్న వాళ్ళు పెట్టకండి. మీ తల్లిదండ్రులు డబ్బులు వేస్ట్ చేయొద్దు మీరు. ఈ నోటిఫికేషన్లో ఏదైనా క్వారీస్ ఉంటే ఇక టోల్ ఫ్రీ నెంబరు ఇవ్వడం జరిగింది. టైం 10 గంటల నుంచి 5 గంటల దాకా మండే, ఫ్రైడే మీరు ఫోన్ చేసి ఏదైనా క్వారీస్ ఉంటే అడగవచ్చు. రిటన్ టెస్ట్ కోసం, క్వశ్చన్ కోసం ఏదైనా సరే ఈ నోటిఫికేషన్లో. తర్వాత సాటర్డే అయితే 10 గంటల నుంచి 1 గంట దాకా మీరు కాంటాక్ట్ చేసి వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మొదట పోస్ట్ అసిస్టెంట్ డైటీషియన్ కోసం అయితే మీకు
ఎంఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్కు ఏజ్ అయితే 35 ఇయర్స్ దాకా ఓసీ క్యాండిడేట్కి శాలరీ వచ్చి మనకి 50,000 దాకా శాలరీ అయితే దొరుకుతుంది. చాలా పోస్టులు అయితే దీంట్లో చాలా రకాల చోటన వివిధ రకాల డిపార్ట్మెంట్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పోస్ట్ వచ్చి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కోసం నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 21 నుంచి 30 దాకా జనరల్ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, ఎంబీఏ, పీజీ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇది క్వాలిఫికేషన్ అయితే ఉంది. చాలా రకాల చోట్ల పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. మీకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఎల్డీసీ లేకపోతే ఎల్డీసీ అప్పర్ డివిజన్ క్లర్క్ కోసం అయితే ఇంటర్మీడియట్ చదివిన వారు మీకు టైపింగ్ రావాలి. 35 words per minute ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉంటే సరిపోతుంది. బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్ కోసం వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళందరూ దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఎల్డీసీ పోస్టులకి. దీంట్లో యూడీసీ పోస్టులు అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. దీనికి శాలరీ వచ్చి మనకి 45,000 పైనే మీకు శాలరీ అయితే దొరుకుతుంది. చాలామంది మాకు టైపింగ్ రాదు కదా సార్, మేము ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని అడుగుతారు. టైపింగ్ మీ కీబోర్డ్ మీద వెళ్ళి మీరు ఒక 2 months ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం మీకు టైపింగ్ వచ్చేస్తుంది. మీకు ఆల్రెడీ కంప్యూటర్ టచ్ ఉంటుంది కాబట్టి పిల్లలందరికీ. తర్వాత ఇంజనీరింగ్ చదువుతున్నారు, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకి ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చదువుతారో 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 55,000 పైనుంచి శాలరీ అయితే రావడం జరుగుతుంది. చాలా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని మీకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ కోసం ఎవరైతే మాతో బీఈ చదివారో వాళ్ళు 5 years మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మీకు ఒక 60,000 దాకా శాలరీ అయితే దొరుకుతుంది అని ఎయిమ్స్లో మీకు చాలా రకాల ఎయిమ్స్లో మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అసిస్టెంట్ ఇంజనీర్ ఏసీ అండ్ ఆర్ అంటే ఎయిర్ కండిషన్ అండ్ రిఫ్రిజిరేటర్ కోసం ఎవరైతే మెకానికల్ ఇంజనీర్ చదివారో 5 years ఎక్స్పీరియన్స్ ఉందో సివిల్లో వారందరూ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆడియోలజిస్ట్ కోసం స్పీచ్ థెరపిస్ట్ కోసం ఎవరైతే డిప్లొమా కోసం దీన్ని చదివారో వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 25 years 30 years దాకా ఏజ్ అంతే ఉంటుంది. వీటికి అయితే 40K దాకా మీకు శాలరీ దొరుకుతుంది. ఎలక్ట్రీషియన్, లైన్ మ్యాన్, వైర్ మ్యాన్ 10వ తరగతి చదివి ఐటీఐలో మీకు ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు హెచ్టీ, ఎల్టీ, యూజీసీ కేబుల్ కోసం తెలుసున్నవారు దీనికి అప్లై చేసుకోండి. చాలా రకాల జాబులు ఉన్నాయి. 30 సంవత్సరాల దాకా వయసు ఉంది. మీకు దీనికి 40,000 దాకా 40,000 పైనుంచి మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. అన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మీరు శాలరీ తక్కువ వస్తుంది కదా అనుకోండి, పెరుగుతూనే ఉంటుంది మీకు. తర్వాత ఇంకోటి 9 వచ్చి గ్యాసు పంపు మిషన్ కోసం అయితే మీకు ఇంటర్మీడియట్ చదివి బాయిలర్ అటెండెంట్ కోర్సులో మీరు క్వాలిఫై అయ్యండి. 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నవారు 25 years 30 years దాకా 18 నుంచి 30 years దాకా ఉన్నవారు మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఇంకా ఉంటుంది. దీనికి 40,000 దాకా శాలరీ రావడం అయితే జరుగుతుంది. 10వది వచ్చి అసిస్టెంట్ లాండ్రీ సూపర్వైజరు. ఇంటర్మీడియట్ చదివి దీనికి సంబంధించిన మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి శాలరీ అయితే మనకి 30 years దాకా అప్లై చేసుకోవడానికి ఏజ్ ఉంది. శాలరీ అయితే 40K రావడం అయితే జరుగుతుంది. ఓటీ ఆపరేషన్ థియేటర్లో అసిస్టెంట్ ఇంటర్మీడియట్ చదివి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి 40K జరుగుతుంది. దీనికి 37 years దాకా ఓసీ క్యాండిడేట్లు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ రిజర్వేషన్ అయితే ఉంది, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఫార్మసిస్ట్ గ్రేడ్ చదివారో డిప్లొమా ఫార్మసిస్ట్ గ్రేడ్ నుంచి రిజిస్ట్రేషన్ చేసి ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. వీరికైతే 45K దొరుకుతుంది. మనకి 27 years దాకా వీళ్ళకి ఎలిజిబుల్గా ఉంది ఓసీ వారికి. తర్వాత ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఉంది కదా, ఆ విధంగా ముందర చెప్పడం జరిగింది. ఆ విధంగా మీకైతే ఉంటుంది. 5 years ఎస్సీ ఎస్టీ వారికి, ఓబీసీ వారికి 3 years. తర్వాత ఇక్కడ 30 years దాకా ఉంది. మీకు ఒక చోట్ల 30 years దాకా ఉంది కాబట్టి అప్లై చేసుకోవచ్చు దీంట్లో క్యాషియర్ పోస్టులు, జూనియర్ అకౌంట్ ఆఫీసరు, చీఫ్ క్యాషియర్, జూనియర్ అకౌంట్ ఆఫీసరు కోసం అయితే మనకి 21 నుంచి 30 years దాకా మీకు అప్లై చేసుకోవడానికి ఉంది.
తర్వాత డిగ్రీ చదివిన కామర్స్ డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఏదైనా గవర్నమెంట్ బాడీలో కానీ ప్రైవేట్గా చేసినా కానీ ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్తో మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. శాలరీ అయితే దీనికి కూడా మీకు 45 నుంచే మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. మనకి 14ది మెకానిక్ E&M ఆపరేటర్ E&M కోసం అయితే మీకు 10వ తరగతి చదివి ఐటీ డిప్లొమా ఎలక్ట్రీషియన్ చదివిన వారు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి 18 నుంచి 30 సంవత్సరాల దాకా మనకు శాలరీ వచ్చేవాడికి 35K దొరుకుతుంది మీకు. తర్వాత CSST టెక్నీషియన్ BSc మైక్రోబయాలజీ మెడికల్ టెక్నాలజీ చదివిన వారు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 21 నుంచి 30 సంవత్సరాల దాకా దీనికి శాలరీ వచ్చేవాడికి 45K అయితే దొరుకుతుంది. ఇక్కడ అటెండర్ పోస్ట్, హాస్పిటల్ అటెండర్ పోస్ట్, మార్చరీ అటెండర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, నర్సింగ్ అటెండర్ కోసం అయితే స్టోర్ అటెండర్ గ్రేడ్ కోసం మనకి ఏజ్ అయితే 21 నుంచి 30 దాకా ఉంది. మనకి క్వాలిఫికేషన్ మనకి 10th క్లాస్ చదివిన వారు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన వారు, లేదా 10th ఇంటర్మీడియట్ చదివి ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ చదివి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, లేదా 10th క్లాస్ చదివి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ల్యాబ్ అటెండర్ కోసం అయితే ఇంటర్మీడియట్ విత్ సైన్స్ చదివిన డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చదివిన వారు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి 18 నుంచి 30 సంవత్సరాల దాకా మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. పే అయితే మీకు 35K నుంచి శాలరీ అయితే రావడం జరుగుతుంది. టెలిఫోన్ ఆపరేటర్ మీరు ఇంటర్మీడియట్ చదివిన వారు, తర్వాత మీకు ప్రైవేట్ ఆటోమేటిక్ బ్రాంచ్ ఎక్స్చేంజ్ కోసం మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 35K దీనికి దొరుకుతుంది. డెంటల్ టెక్నీషియన్ కోసం అయితే దీనికి 10వ తరగతి చదివిన వారు, 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మీకు ఒక 35K నుంచి మీకు దొరకడం జరుగుతుంది. అందరూ అప్లై చేసుకోవచ్చు. 21 జూనియర్ రేడియోథెరపీలాజిస్ట్కి కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది. దీంట్లో 21 నుంచి 27 సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ చదవాలి, 2 years ఎక్స్పీరియన్స్ కావాలి. దీనికి డార్క్ రూమ్ అసిస్టెంట్ కోసం నోటిఫికేషన్ డిప్లొమా చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి ప్రొఫెషనిస్ట్ అసిస్టెంట్కి BSc డిగ్రీ చదివిన వారికి ఇక్కడైతే క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని విధంగా చూసుకుని మీరు అప్లై చేసుకోండి ఈ పోస్ట్కి. తర్వాత 24కి అయితే మనకి ఫార్మసిస్ట్ కోసం ఇక్కడ ఇంటర్మీడియట్ చదివిన వారు టోటల్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 183 పేజీలు చదవాలంటే ఇప్పుడు టైం పట్టేస్తుంది కాబట్టి నేను షార్ట్ కట్ చేస్తున్నాను. 25 మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. లైఫ్ గార్డ్ కోసం మనం ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫిజియోథెరపిస్ట్ కోసం డిగ్రీ ఫిజియోథెరపీ చదివిన అప్లై చేసుకోవచ్చు. వ్యాక్సినేషన్ కౌన్సిలర్ చదివిన వారు దీనికి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ పక్కన ఇవ్వడం జరిగింది. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ చదివిన వారు దీనికి ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ లైబ్రరీ సైన్స్. డ్రైవరు ఆర్డినరీ గార్డు కోసం 10వ తరగతి చదివిన వారు LMB లైట్ వెహికల్ లైసెన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ కావాలి వీరికి. ఫ్యామిలీ ప్లానింగ్ వెల్ఫేర్ వర్కర్స్కి అయితే మనకి 10th క్లాస్ చదివిన వారు సరిపోతుంది. స్పెషల్ ట్రైనింగ్ ఫర్ ఫ్యామిలీ ప్లానింగ్ వర్క్ కోసం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది అవసరం లేదు, 10th క్లాస్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఒక 35K రావడం అయితే జరుగుతుంది. 35K రావడం జరుగుతుంది, శాలరీ రావడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చి మనకి ఇంకా చాలా పోస్టులు దీంట్లో ఉన్నాయి. తర్వాత ఆర్టిస్ట్ కోసం ఉంది మనకి. ఇది కూడా 35 సంవత్సరాల ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా సర్టిఫికేట్ ఫైన్ ఆర్ట్ కోసం ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే 10th క్లాస్ చదివినవారు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి కూడా అప్లై చేసుకోవడానికి ఉంది. జూనియర్ వార్డెన్ హౌస్ కీపర్ కోసం దీనికి అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ చదివి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత PA టు ప్రిన్సిపల్ కోసం డిగ్రీ చదివి మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డిక్టేషన్ మనకి అంతే షార్ట్ హ్యాండ్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి 40 minutes ఇంగ్లీష్ టైపింగ్ చేయవలసి ఉంటుంది. స్టెనోగ్రాఫర్ కోసం
నోటిఫికేషన్ ఇది. మీరు ఎవరికైతే షార్ట్ హ్యాండ్ వచ్చినారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ అయితే వస్తుంది కానీ షార్ట్ హ్యాండ్కి ఒక 2 ఇయర్స్ మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చదువుతున్నారనుకో, ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు జాబ్కి అయితే కంపల్సరీ మీరు ఎలిజిబుల్ అయిపోతారు. ఇది షార్ట్ హ్యాండ్ చాలామందికి తక్కువ వస్తుంది కాబట్టి మీరు దీనికి అప్లై చేస్తే ఈజీగా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆక్సిలరీ నర్సు మిడ్వైఫ్ కోసం అయితే ఇంటర్మీడియట్ చదివి దానికి సంబంధించిన కోర్సు నర్సు మిడ్వైఫ్ అని చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 25 ఇయర్స్ దాకా అప్లై చేయొచ్చు. పే వచ్చేవాడికి 40K రావడం అయితే జరుగుతుంది. ఇంకా చాలా పోస్టులు అయితే కింద ఉన్నాయి. ఈ విధంగా ఒకసారి అయితే చూడండి మొత్తం టోటల్. తర్వాత మనకి టెక్నీషియన్ కోసం ఉన్నాయి. టోటల్ 53 పోస్టులు అయితే కోడింగ్ క్లర్క్ కోసం అయితే ఉన్నాయి. టోటల్ మనకి 53 పోస్టులు అయితే దీంట్లో ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ ఒకసారి చూసి మొత్తం అంతాను, దీన్ని పెద్ద లాంగ్ అయిపోతుంది కాబట్టి వీడియో నేను చూడండి. నేను నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు దీన్ని అంతా త్రూలీ చదివి మొత్తం 53 పోస్టులు, మొత్తం మీరు డిగ్రీ చదివినా, బీఈ చదివినా, బీఎస్సీ చదివినా, ఇంజనీరింగ్ చదివినా, ఇక్కడ ఇంజనీరింగ్ చదివారు తర్వాత వారు కూడా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంది. తర్వాత కంప్యూటర్ డేటా ప్రాసెస్ కోసం ఎవరైతే బీఎస్సీ చదివారో వారు, జూనియర్ హిందీ ట్రాన్స్లేటరు లేకపోతే ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ అయితే ఎంఎస్సీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత సైంటిఫిక్ ఆఫీస్ టూర్ ఫిజిక్స్ కోసము, టైలర్ గ్రేడు, మెకానిక్, ఎయిర్ కండిషన్, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ కోసము, తర్వాత ఇక్కడ ఆపరేటర్స్ చాలా రకాల పోస్టులు ఉన్నాయి. హాస్పిటల్లో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయో అన్ని రకాలు మీరు హాస్పిటల్లో సంబంధించి ఏ కోర్స్ చేసినా కానీ, ప్లంబర్ చదివితే ఐటీ ప్లంబర్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ కోసం మీరు పోస్టులు అయితే ఉన్నాయి, వారు కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఇక్కడ ఉంది. ఈసీజీ టెక్నీషియన్ ఎవరైతే ఈసీజీ కోసం తెలిసిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇలా చాలా పోస్టులు ఉన్నాయి దీంట్లో. ఈ అన్ని పోస్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చూడండి. ఎక్కడెక్కడ మీకు వేకెన్సీలు ఉన్నాయో ఆ వేకెన్సీలు, మీరు క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని. దీంట్లో అయితే పెద్ద నోటిఫికేషన్ ఇది. తర్వాత లైబ్రరీ అసిస్టెంట్, రెస్పిరేటరీ లైబ్రరీ అసిస్టెంట్ ఉంటారు కదా, దానికి ఇంటర్మీడియట్ చదివి 10th క్లాస్ చదివి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. తర్వాత ఇంకోటి వచ్చేవాడికి ఫార్మసిస్ట్, ఆయుర్వేదిక్ ఫార్మసిస్ట్ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి, ఆయుర్వేదిక్ నుంచి ఫార్మసిస్ట్. తర్వాత అసిస్టెంట్ బయోమిస్ట్ కోసం చదివిన వారు, జూనియర్ ఫిజియోథెరపిస్ట్ కోసం చదివిన 53 రకాల పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి మీరు దీనికి అప్లై చేసుకోండి. ఇక్కడ ఏ పోస్టులకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇదంతా చదవడం అసంభవం కాబట్టి మీరు ఎన్ని పోస్టులకి ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఉన్నాయి, మాకు అవైలబుల్గా ఉన్నాయో లేవో చూసుకుని మీరు ప్రిపేర్ అయ్యి అయితే ఎగ్జామ్ అయితే రాయండి. ఒకే ఎగ్జామ్, అన్నిటికీ ఒకే ఎగ్జామ్, సిబిటీ ఎగ్జామ్ అయిపోద్ది. తర్వాత మీరు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి జాబ్ అయితే ఇచ్చేస్తారు అంతే. ఇంకేముంది, అన్నిటికీ వేకెన్సీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వేకెన్సీలు ఉన్నాయి అన్నీ ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.